వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కామన్గా అందరిలో చూస్తుంటాము, టీత్ అనేవి మనకి ఎల్లోగా అయిపోతూ ఉంటాయి. అయితే టీత్ మనకి వైట్నింగ్గా చేసుకొని మనకి అంతేకాకుండా క్యావిటీస్ని తగ్గించుకొని బ్లీడింగ్ గమ్స్ని తగ్గించుకోవడానికి అండ్ మనకి నోట్లో ఉండే దుర్వాసన కూడా తగ్గించుకోవడానికి ఒక మంచి రెమెడీ ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సింది మెయిన్గా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏదైనా కానీ మీరు రెగ్యులర్గా ఏదైతే యూస్ చేసుకుంటున్నారో ఆ పేస్ట్ని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా మనకి ప్యూర్ది తీసుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే దాంట్లో అయితే మనకి మిక్స్ చేసి అన్నీ మనము నార్మల్గా షాప్స్లో తీసుకునేవైతే ఏవైనా మనకి బయటివన్నీ కూడా బాగా మిక్స్ చేసి చేస్తారు కాబట్టి మనకి టీత్ అనేవి ఇంకా కొంచెం ఎల్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మనము ప్యూర్ పసుపు తీసుకున్నట్లయితే మనకి టీత్ అనేవి ఎల్లోగా అవ్వకుండా మనకి ఇంకా బాగా వైట్నింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలా పేస్ట్లో మనం రెగ్యులర్గా వాడే పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 డ్రాప్స్ వరకు క్లోవ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. క్లోవ్ ఆయిల్ అంటే మనకి లవంగం నూనె వస్తుంది కదా, మన నార్మల్గా ఏ రీటైల్ షాప్స్లో అయినా కానీ లవంగం నూనె దొరుకుతుంది, అది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇది మనము రెగ్యులర్గా ఇదే మిక్స్చర్ తోటి 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అప్పుడు వరకు చక్కగా మిక్స్ చేసుకుని ఇది రెగ్యులర్గా మనము బ్రష్కి అప్లై చేసుకుని ఒక 2 టైమ్స్ మార్నింగ్ ఇంకా నైట్ టైం 2 టైమ్స్ మనము బ్రష్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి లవంగం నూనె ద్వారా ఏంటంటే క్యావిటీస్ రాకుండా కాపాడుకోవచ్చు, బ్లీడింగ్ గమ్స్ కానీ టీత్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సో ఈ పసుపు ఇంకా ఈ లెమన్ జ్యూస్ ఇలా టూత్పేస్ట్లో మిక్స్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఎల్లో టీత్ అనేది మనము క్యూర్ చేసుకోవచ్చు, టీత్ మనం చక్కగా వైట్నింగ్గా చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకుంది రెగ్యులర్గా మనము బ్రష్కి అప్లై చేసుకొని 2 టైమ్స్ రెగ్యులర్గా వాడుకోవాలి. పసుపులు అంతేకాకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి క్యావిటీస్ కానీ లేదంటే బ్లీడింగ్ గమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి చక్కగా తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనకి నార్మల్గా చాలాసార్లు మనం కామన్గా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే టీత్ ప్రాబ్లమ్స్, అంటే గమ్స్ బ్లీడింగ్ కానీ లేదంటే టీత్ ఎక్కువగా క్యావిటీ అయిపోవడము, టీత్ పెయిన్ అవ్వడము, టీత్ అనేది మనకి ఎల్లోగా అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ మనకి చాలా మంచిగా న్యాచురల్గానే హోమ్ రెమెడీ అనేది ఉందన్నమాట. సో ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాము. ఈ హోమ్ రెమెడీ ఏంటి అంటే న్యాచురల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మనకి ఓరల్గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అయితే మనం నార్మల్గా ఎల్లో టీత్ క్యూర్ చేసుకోవడానికి కానీ క్యావిటీస్ క్యూర్ చేసుకోవడానికి కానీ నార్మల్గా మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ట్రీట్మెంట్ కూడా మనకి ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనం ఏమైనా మెడికేషన్స్ యూస్ చేసినప్పుడు వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఎక్కువగా అవి యూస్ చేస్తే. సో ఈ న్యాచురల్ రెమెడీ అనేది ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా న్యాచురల్గా మనము ఓరల్గా తీసుకునేవి, అంటే ఇవన్నీ కూడా మనం నార్మల్గా ఎప్పుడు మన బాడీలోకి తీసుకునేవి అనమాట, తినడము ఎలాంటి ప్రాసెస్ చేసేవే. సో అందుకని సో ఈ రెమెడీ అనేది మనకి టీత్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే లవంగాలు చాలా మంచిదండి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటి అంటే టీత్ పెయిన్ని తగ్గిస్తాయి, క్యావిటీస్ని క్యూర్ చేయడానికి చాలా బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. క్యావిటీస్ని తగ్గించడమే కాకుండా క్యావిటీస్ ఉన్నప్పుడు మనకి టీత్ పెయిన్ విపరీతంగా ఉంటుంది కదా, సో ఆ పెయిన్ని తగ్గించేస్తుంది. క్యావిటీస్ ఉన్న ప్లేస్లో లవంగా నూనె మనం యూజ్ చేస్తే చాలా మంచిది. క్లోవ్ ఆయిల్ అని దొరుకుతుంది కదా, సో అది యూజ్ చేసుకుంటే పెయిన్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ మనకి టీత్ వైట్నింగ్ అనేది ఉంటుంది, గమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనకి హెల్తీ టీత్ కోసం లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ లవంగాల్ని మనం ఏం చేయాలి అంటే మిక్సీలో వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది పసుపు అనేది వైట్నింగ్ టీత్ కోసం అనమాట. ఎల్లో టీత్ని రాకుండా మనకి టీత్ వైట్నింగ్గా చేయడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నీమ్ ఆయిల్ తీసుకోవాలంటే వేప నూనె మనకి నార్మల్గా బయట మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. ఆ వేప నూనె తీసుకోవాలి. వేప నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది మనకి టీత్ పెయిన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అండ్ అందుకే మనం చూస్తూ ఉంటాం వేప కొమ్మలు ఉంటాయి కదా, వాటితో మనం పాతకాలంలో చాలామంది బ్రష్ టూత్పేస్ట్ అలాంటివి యూస్ చేయకుండా
ఈ వేప కొమ్మలతోటే బ్రష్ చేసేవాళ్ళు. సో అందుకనే అనమాట. ఎందుకు అంటే మనకి అందులో ఉండే జ్యూసెస్, అంటే వేప కొమ్మలో ఉండే జ్యూసెస్ అన్నీ కూడా, అందులో ఉండే ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకి టీత్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియాని చంపడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట వేప నూనె అనేది. అంటే వేప జ్యూస్ అయినా, అంటే ఇప్పుడు వేప కొమ్మలతో బ్రష్ చేసినప్పుడు కూడా అదే అనమాట మనకు జరిగేది. అందులో ఉండే జ్యూసెస్ అన్నీ కూడా టీత్లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ బ్యాక్టీరియా మనకి పోయినప్పుడు క్యావిటీ ప్రాబ్లం ఉండదు, గమ్స్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఆ క్యావిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే చిగుళ్ళు కూడా వీక్ అయిపోయి బ్లీడ్ అయిపోవడము, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో పాతకాలంలో అందుకే వాళ్ళు ఎక్కువగా ఆ ప్రాసెస్ అనేది యూస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరు అలా యూస్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం నార్మల్గా ఈ వేప నూనె తీసుకోవచ్చు. ఈ వేప నూనె, ఈ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూసాం కదా, పసుపు ఇంకా లవంగ పౌడరు, అవి తీసుకుని మనము ఒక సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లవంగ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా ఇలా మిక్స్ చేసుకుని ఇందులో ఇప్పుడు వేప నూనె యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ పేస్ట్తో మనము బ్రష్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా మనము బ్రష్ చేసే ముందే ఈ పేస్ట్ తోటి మనము మంచిగా నీట్గా టీత్కి మొత్తం బ్రష్ చేసుకుంటే టీత్ వైట్నింగ్ ప్రాబ్లం తగ్గుతుంది, అండ్ క్యావిటీస్ ప్రాబ్లం తగ్గుతుంది, చిగుళ్ళు నొప్పులు, లేదు అంటే గమ్స్ బ్లీడింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది మామూలుగా మనము బ్రష్కి అప్లై చేసుకుని బ్రష్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు అయినా మొత్తం నీట్గా టీత్ దగ్గర మనకి క్యావిటీస్ ఉన్న ప్లేసెస్లో మంచిగా బ్రష్ చేసుకుంటే లవంగాలో ఉండే ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా క్యావిటీస్ని తగ్గించి టీత్ పెయిన్ని, టీత్ బ్లీడింగ్స్ని, గమ్ బ్లీడింగ్ని ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. అండ్ పసుపు మీకు చెప్పాను కదా, మనకి బ్రష్ ఒక 1 మినిట్ పాటు, 1.5 మినిట్, 2 మినిట్స్ పాటు మంచిగా నీట్గా రెగ్యులర్గా మనం బ్రష్ చేస్తే ఏంటి అంటే టీత్ వైట్నింగ్ కూడా మనకి బాగుంటుంది. ఎల్లో టీత్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ న్యాచురల్ రెమెడీ అనేది మనకి ఇంట్లోనే ఇలా మనం ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తే టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము తగ్గించుకోవచ్చు అండ్ మనం టీత్ని హెల్తీగా ఉంచుకోవచ్చు.